గల్ఫ్ ప్రాంతమంతా మండిపోతుంది. అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు, ఇరాన్ ప్రతి దాడులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోతుంది. ఫిబ్రవరి 28వ తేదీన ప్రారంభమైన యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి 31వ రోజు వరకు గనుక లెక్కలు చూసుకున్నట్లయితే అమెరికా 2,63,వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందట ఈ యుద్ధం మీద. ఈ లెక్కలు ఎవరు చెప్తున్నారంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రతిరోజు అమెరికా 8,455 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. అయితే చాలా భారం అయిపోయింది అమెరికాకు. ఈ 31 రోజుల్లో అమెరికా పెట్టిన ఖర్చు 2,63,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన నేపథ్యంలో అరబ్ దేశాలు ఆ ఖర్చులో కొంత భాగం పాలుపంచుకోవాలని అమెరికా విజ్ఞప్తి చేస్తుంది. అంతేకాదు గతంలో 1990 గల్ఫ్ వార్లో అమెరికాకు అరబ్ దేశాలు ఆర్థికంగా తోడ్పాటు ఇచ్చిన అంశాన్ని కూడా ట్రంప్ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.